అందరికీ నమస్కారం। ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎలా మద్దతు పలుకుతా ఉన్నారో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం। ఎందుకంటే ప్రజల మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందనేటువంటిది స్పష్టంగా ఏ డివిజన్లోకి వెళ్ళినా ఏ తలుపు తట్టినా కూడా అర్థమవుతా ఉందనేటువంటి సంకేతాలు ఇస్తూ ఉన్న తరుణంలో మరి ఏదైతే విజయవాడ నగరంలో మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే జగన్ గారి మీద అలాగే మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద జరిగిన దాడిని నిజంగా తెలుగుదేశం నాయకులు ఒక వ్యక్తిని చంపి రాజకీయం చేయాలనేటువంటి దాని మీద ఉంటే ప్రజలందరూ కూడా చీకొడతా ఉన్నారు మీ అందరినీ కూడా। ఎందుకంటే రాజకీయంగా చేయాలా, ప్రజలు మద్దతు తెలుసుకొని ఓటు వేసే విధంగా ప్రజలను మలుచుకోవాలి, కానీ దాడి చేస్తే భయపడిపోతారేమో అనేటువంటి దాని మీద ఇవాళ రాజకీయం చేస్తున్నటువంటి బోండా ఉమ్మాని నేను ఒకటే అడుగుతా ఉన్నా। ఎవరైతే దుర్గారావు ఉన్నాడో, ఎవరైతే రాయి ఇచ్చి కొట్టించినటువంటి వ్యక్తి మీ అనుచరులే అనేటువంటిది పక్కాగా మీ ప్లాన్ మీద జరిగిందనేటువంటి తేటతెల్లం అయ్యింది। కానీ ఈరోజు మళ్ళీ సెంట్రల్ నియోజకవర్గంలో ఏ మొహం పెట్టుకొని నువ్వు ఓటు అడుగుతావని నేను అడుగుతా ఉన్నా। ఎందుకంటే ప్రజలు మొన్న అలాగే ప్రతి ఒక్క గుమ్మంలో కూడా ఏ నాయకుడు చేయనటువంటి పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మీరు ఇంత కక్ష సాధింపు ఎందుకని నేను అడుగుతా ఉన్నా। ఎందుకంటే 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా, మీరు కూడా 14 సంవత్సరాల్లో కొంతకాలం ఎమ్మెల్యేగా పనిచేశారు। పనిచేసిన టైంలో ప్రజలకు ఎక్కడ మంచి చేయకుండా మళ్ళీ మాకు అధికారం కావాలనేటువంటిది అడగటం అనేటువంటిది కరెక్ట్ అయిన పద్ధతి కాదు। ఇవాళ మేము దమ్ము ధైర్యంగా అడుగుతా ఉన్నాం, ప్రతి ఒక్క కుటుంబంకి వెళ్తా ఉన్నాం, ప్రతి ఒక్క గడపని టచ్ చేస్తూ ఉన్నాం। జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మాకు అందినాయి అని చెప్తా ఉంటే మరి చాలా సంతోషం। మీ 14 సంవత్సరాల కాలంలో కానివ్వండి, ఏదైతే గతంలో మీరు 2014 టు 19 అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఒక్క పథకమైనా ఫుల్ఫిల్గా చేశారని అడుగుతా ఉన్నాం। కానీ మళ్ళీ అధికారం కావాలి అంటే ఎక్కడా కూడా ప్రజలకు మంచి చేయాలనేటువంటిది ఇది మీకు ఎక్కడా ఉండదు। ప్రజలకు మంచి చేయకపోగా మంచి చేసేటువంటి నాయకుడి మీద హత్యాయత్నం చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మీరు పన్నేటువంటి కుట్ర ఎంత తీవ్రంగా ఉందో మేము గత 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేమందరం కూడా గమనించాం। ప్రజలందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, అధికారం లేకపోతేనే ఇలాంటి అల్లర్లు, ఒక వ్యక్తిని చంపి నేను గెలవాలనేటువంటి కాంక్షతో బోండా ఉమ్మ కానివ్వండి, అతని నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ ఉంటే ఇవాళ ఎలా రాజకీయాలు చేయాలనేటువంటి దాని మీద ప్రజలందరూ కూడా నోటి మీద వేలేసుకుంటా ఉన్నారు। అంటే ఒక వ్యక్తిని చంపేటువంటి ఉద్దేశంతో రాజకీయాలు అవసరమా అని అడుగుతా ఉన్నా। ప్రజాక్షేత్రంలో మంచి చేయండి, పరిపాలన మంచిగా చేయండి, ప్రజలను ఓటు అడగండి, ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా ఓటు వేసే విధానంలో మనం రాజకీయాల్లో నడవాలి, కానీ అధికారం ఉందని కానీ గతంలో చూసాం మనం। అసలు అధికారంలో ఉంటేనే నీ నోరుకి అద్దు ఆపు లేకుండా పోయింది గతంలో। సాక్షాత్తు అసెంబ్లీలోనే మాట్లాడి 2019లో పాపం ప్రజలందరూ కూడా నిన్ను పక్కన కూర్చోబెట్టారు। కానీ ఇవాళ ప్రజలు ఏదో మాతోనే ఉన్నారనేటువంటి ఉలికిపాటుతో మీరందరూ పనిచేస్తూ ఉన్నారు। ఏదైతే సెంట్రల్ నియోజకవర్గంలో మా అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు నిజంగా పశ్చిమ నియోజకవర్గంలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇక్కడికి ఎందుకు పంపించారా అని। పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే అభివృద్ధి జరిగిందో దాన్ని మళ్ళీ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పరిచే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు పక్కా ప్లాన్గా ఈయన పంపించారు। అంతేగాని కొంతమంది చోటా మోటాల నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ చెల్లని కాసు ఇక్కడ ఎలా చెల్లుతుందని। నిజంగా ఆ మాటకి మీరే సిగ్గుపడాల। జగన్మోహన్ రెడ్డి గారు ఏ కాసుని ఎక్కడ నిలబెట్టినా కూడా మా పథకాలు ఏదైతే మా అభివృద్ధి దాన్నే ఓటేసి ప్రజలందరూ కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ, ఏదైతే గత 4-5 రోజులుగా నువ్వు ఆడేటువంటి డ్రామాలన్నీ కూడా, ఎందుకంటే మనం చూసాం ఆయనకు ఉన్నటువంటి అనుకూలంగా మీడియాలోనే చంద్రబాబు నాయుడు ఏవైతే రాయేసి కొట్టమని చెప్పాడో దానికి అనుగుణంగానే ఈయన మొన్న రాయేసి కొట్టించాడు। పొద్దున పూటేమో లేదు అదేదో యాదృచ్ఛికంగా సీఎం గారి మీద తగిలిందని చెప్పి పొద్దున పూట మాట్లాడతాడు, సాయంత్రం వచ్చేసేమో లేదు అన్నా క్యాంటీన్ తీసేశాడు, అన్నా క్యాంటీన్ తీసేసినందుకు కోపంతో ఉండి రాయితో కొట్టాడు అనేటువంటి మాటలు నిజంగా నమ్మశక్యంగా ఉన్నాయా నేను అడుగుతా ఉన్నాం। క్లియర్ కట్గా అర్థమవుతోంది ఈ రోజున సీఎం గారి మీద ఇక్కడ ఉన్నటువంటి
అభ్యర్థి గారి మీద దాడి ఎవరు చేయించారనేటువంటిది. కానీ నువ్వు ఇంకా బొకాయిస్తా ఉన్నావు. కానీ నీ బొకాయింపులు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. ఆల్రెడీ సెంట్రల్ నియోజకవర్గం వన్ సైడ్ అవ్వబోతా ఉంది. కాబట్టి నువ్వు మంచిగా రాజకీయం చేసుకో, అంతేగాని ఉన్న పరువు కూడా తీసుకొని రాజకీయాలు చేయొద్దని కూడా నేను ఆయనకి హితవు పలుకుతా ఉన్నా.